చిరకారిక భద్రం తే, చిరకారిక భద్రం తే, చిరకారీ చిరం భవ. చిరాయ యదితే సౌమ్య, చిరాయ యదితే సౌమ్య, చిరమస్మిన దుఃఖితక, చిరమస్మిన దుఃఖితక. ఓ చిరకారి, మేల్కోవయ్యా, నీకు మేలు జరుగుతుంది. ఎక్కడో ఉన్నాడు, యోచన చేస్తున్నాడు. ఓ చిరకారి, ఓ చిరంజీవ, ఓ సామ్యుడా, నీ ఆలస్యం వల్ల నేను దీర్ఘకాలం పాటు దుఃఖానికి వశుడిని కాకుండా ఉన్నానయ్యా. నేను దుఃఖం అంటే ఏమిటి చురు చేసుకున్నాడు పుస్తకం ఇంకోటి. ఆ సమయంలో గౌతముడు చిరకాలం ఆలోచించి పనిచేసే ధీరుల్లోని గుణాలను గూర్చిన కథలను కూడా చెప్పాడు. లేవయ్యా, చిరేణ మిత్రం బధ్నీయాత్, చిరేణ మిత్రం బధ్నీయాత్, చిరేణ చ కృతం త్యజేత్, చిరేణ చ కృతం త్యజేత్, చిరేణ హి కృతం మిత్రం, చిరేణ హి కృతం మిత్రం, చిరం ధారణ మర్హతి, చిరం ధారణ మర్హతి. చాలా కాలం ఆలోచించి స్నేహం చేయాలి. విడిపోవలసి వస్తే బాగా ఆలోచించి విడిపోవాలి. చిరకాలం ఆలోచించి చేసిన స్నేహమే చిరకాలం నిలుస్తుంది. అందుకని చిరకాలం అని పేరు వచ్చింది. ఆయన పేరు అందరికీ. చిరకాలం సుఖంగా ఉండు అంటే అదే. చిరకాలం ఆలోచించి పనిచేవయ్యా, ఆయన పేరే వచ్చింది. అందరూ అది మనం అదే పిలుస్తుంటాం. ఈ విషయం తెలుపటానికే వ్యాస భగవానుడు చిరకారి, ఆలస్యంగా మంచి పనులు చేసే బుద్ధిమంతుడు అని ఈ కథను చెప్పాడు. ఆలస్యంగా చేయటం మంచి పని. రాగం, దర్పం, అభిమానం, ద్రోహం, పాపకర్మ, అప్రియ కార్యం అనేవి చేయవలసిన సమయంలో తొందరపడి చేయకూడదు. అసలు వీడు తొందరపడటానికి ఉంటే కదా, మనసే లేదే. బాగా ఆలోచించి చేయాలి. ఎంత బాగా ఆలోచించాడు. లేకపోతే అమ్మని చంపేవాడు పాపం. వీటి విషయంలో బాగా ఆలోచించి చేసేవాడే మెప్పును పొందుతాడు. ఇలా బాగా ఆలోచించి ఇంకా కథలు దండికొచ్చాయి. తొందరగా చంపేసిన కథలు దండికున్నాయి. చాలా బాధపడ్డారు తర్వాత. ఇలా బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నందుకు, తన పుత్రుడు ఆలస్యంగా అయినా మంచి పని చేసే స్వభావం కలిగి ఉన్నందుకు గౌతముడు ఎంతో సంతోషించాడు. శభాష్ అనుకున్నాడు. నీకు ఆలస్యమే బాగుందయ్యా, నీకు ఆశీర్వాదం చేస్తున్నా. ఏమన్నారు మీరు? నీకు ఆశీర్వాదం చేస్తున్నాను, నీ ఆలస్యమే బాగుంది అని ఆశీర్వాదం. దానికి కొంచెం యోచన చేశాడు. ఆలస్యం అంటే ఏమిటి అని. ఏవం సర్వేషు కార్యేషు, ఏవం సర్వేషు కార్యేషు విమృశ్య పురుషస్తతః, విమృశ్య పురుషస్తతః చిరేణ నిశ్చయం కృత్వా, చిరేణ నిశ్చయం కృత్వా చిరం న పరితప్యతే, చిరం న పరితప్యతే. ఇలా అన్ని పనుల యందు దీర్ఘంగా ఆలోచించి నిశ్చయించి పనిచేసిన వాడు దీర్ఘకాలం పాటు దుఃఖించడు. ఇది రోషాన్ని చాలా కాలం పాటు నిగ్రహించుకొని ప్రతీకారం చేసి తీరాలి అనేటువంటి కర్మను చాలా కాలం పాటు నియంత్రించుకొని పనిచేసేవాడు పశ్చాత్తాపం పొందే పనిని ఏదీ చెయ్యడు, పాపకర్మను చెయ్యడు. చిరం వృద్ధానుపాసీత, చిరం వృద్ధానుపాసీత, చిరమన్వాస్య పూజయేత్, చిరం ధర్మం నిషేవేత, చిరం ధర్మం నిషేవేత, కూర్యాచ్చాన్వేషణం చిరం, కూర్యాచ్చాన్వేషణం చిరం. చిరకాలం పాటు పెద్దలను సేవించాలి. చాలా కాలం పాటు వారి సాంగత్యాన్ని పొందాలి, వారిని పూజించాలి. అలాగే చిరకాలం పాటు ధర్మాన్ని సేవించాలి. చిరకాలం పాటు ధర్మాన్ని అనుసంధానం చేసుకోవాలి. ఆయన పేరు చూడ ఎట్లా నిలిచిపోయిందో. చిరమన్వాస్య విదుషక, చిరమన్వాస్య విదుషక, చిరం శిష్టాన్నిషేవ్య చ, చిరం శిష్టాన్నిషేవ్య చ.
చిరం వినీయ చాత్మానం చిరం వినీయ చాత్మానం చిరం యాత్య నవజ్ఞతాం నవజ్ఞతాం. పండితుల్లో చిరకాలం సాంగత్యాన్ని చేయాలి. చిరకాలం మంచివారిని శిష్టులను సేవించాలి. చూసారా ఆయన పేరు ఎంత బాగుందో. చిరకాలం మనసును అదుపు చేసుకోవాలి. అప్పుడే చిరకాలం హేళనకు గురికాడు, గౌరవాన్ని పొందుతాడు. ధర్మోపదేశం చేసేవారు ఎవరైనా ఏదైనా ప్రశ్నించినప్పుడు దీర్ఘకాలం ఆలోచించి సమాధానం చెప్పాలి. చిరకాలం ఆలోచించాలి. అప్పుడే చిరకాలం పశ్చాత్తాపపడవలసిన పరిస్థితి రాదు. తర్వాత గౌతమ మహర్షి ఆ ఆశ్రమంలో చాలా కాలము ధర్మకార్యాలు చేస్తూ జీవించాడు. తర్వాత పుత్రునితో కలిసి స్వర్గానికి వెళ్ళాడు. ఎవరితో? చిరకాలతో కలిశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 267వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడుగుతున్నాడు. ఓ పితామహ, రాజు ఎవరిని హింసించకుండా ప్రజలను ఎలా రక్షించాలి? రాజ్యాన్ని ఎలా పాలించాలి? నాకు ఈ విషయం గురించి చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు. ఓ ధర్మరాజా, ఈ విషయం నీకు అర్థం కావటానికి సత్యవంతుడికి ద్యుమత్సేనుడికి జరిగిన సంవాదం గురించి చెబుతాను విను. పూర్వం సత్యవంతుడు తన తండ్రి వద్దకు వెళ్ళాడు. అప్పుడు తన తండ్రి ఆజ్ఞతో సేవకులు కొంతమందిని వధించటానికి తీసుకొని వెళుతున్నారు. వారిని చూసి సత్యవంతుడికి ధర్మాధర్మ విషయంలో సందేహం వచ్చింది. ధైర్యం చేసి తండ్రితో ఇలా అన్నాడు. ఓ తండ్రి, ఒక్కొక్కప్పుడు ధర్మం అధర్మం అవుతుంది, అధర్మం ధర్మంగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణిని వధించటం ధర్మం అవుతుందా? అలా ఎప్పుడూ కాకూడదు కదా అన్నాడు. అప్పుడు ద్యుమత్సేనుడు ఇలా చెప్పాడు. ఓ సత్యవంత, అపరాధిని వధించకుండా ఉండటం ధర్మమే అయితే ఇక అధర్మం గురించి మాట్లాడవలసిన పనే లేదు. అధర్మమే ఉండదు. కనుక అపరాధులను శిక్షించాలి. దొంగలను చంపకపోతే ధర్మవర్ణ సాంకర్యం ఏర్పడుతుంది. కలియుగం వచ్చాక ఇది నాది, ఇది అతడిది కాదు అని ఇతరుల ధనాన్ని దోచుకుంటారు. ఇలా అయితే లోకయాత్ర సాగదు. అది కాకుండా నీకేదైనా సమాధానం తెలిస్తే చెప్పు అన్నాడు. అప్పుడు సత్యవంతుడు ఇలా అన్నాడు. ఓ తండ్రి, క్షత్రియుడు మొదలైన వర్ణాలు మూడింటిని విప్రుడికి అధీనం చెయ్యాలి. అప్పుడు 4 వర్ణాల వారు ఇలా ధర్మబద్ధులవుతారు. వారిని చూసి అందరూ ధర్మపరులవుతారు, ధర్మంగా ప్రవర్తిస్తారు. ఒకవేళ ఎవరైనా అలా ప్రవర్తించకపోతే విప్రుడు వారి గురించి చెప్పాలి. ఇతడు నా మాట వినటం లేదు అని అప్పుడు రాజు అతన్ని దండిస్తాడు. దండించటం అంటే ప్రాణాలు తీయకూడదు. నీతి శాస్త్రాన్ని పరిశీలించకుండా దండనాన్ని విధించకూడదు. నీతి శాస్త్ర ప్రకారమే దండించాలి. ఎక్కువ అపరాధం చేయని దొంగలను చంపితే వారి భార్యాపుత్రులను తల్లిదండ్రులను చంపినట్లే అవుతుంది. అందుచేత దండం విధించేటప్పుడు చక్కగా ఆలోచించి శిక్షను అమలు పరచాలి. ఒకప్పుడు సత్సంగాత్యం వల్ల దుర్జనుడు కూడా మంచివాడిగా మారిపోతాడు, మంచి శీలాన్ని అలవరుచుకుంటాడు. అలాగే సత్సాంగాత్యం వల్ల దుర్జనులకు కూడా సత్ప్రవర్తన గలవారు అవుతారు కూడా. అందుచేత ఏకంగా మరణదండనను విధించి మూలఛేదం చేయకూడదు. కుటుంబాన్ని అంతటిని చంపకూడదు. అందుచేత సనాతన ధర్మమైన దండనతో ప్రాయశ్చిత్తాన్ని విధించాలి. రాజు అపరాధులను ఇలా భయపెట్టాలి. సంపదనంతా స్వాధీనం చేసుకుంటాం, బంధిస్తాం, విరూపిని చేస్తాం అని భయపెట్టాలి. అంతేగాని మరణదండన అనే దండాన్ని విధించి మాత్రం కుటుంబాన్ని బాధించకూడదు. ఒకవేళ అపరాధం చేసిన వాడు పురోహితుడిని శరణు వేడితే మాత్రం వాడిని వధించకూడదు. ఇది బ్రహ్మశాసనం. ముండనం చేసుకొని దండము జింక చర్మము ధరించిన సన్యాసి అయిన విప్రుడు కూడా ఆ బ్రహ్మశాసనానికి అర్హుడు అవుతాడు. అయితే మళ్ళీ తప్పులు చేస్తుంటే వారిని ధర్మాధికారులు శిక్షించవచ్చు. మొదటి తప్పుకు విడిచిపెట్టినట్లుగా వారిని మళ్ళీ విడిచిపెట్టకూడదు, శిక్షించవలసిందే అన్నాడు. అప్పుడు ద్యుమత్సేనుడు ఇలా అన్నాడు. వీలైనంత వరకు ప్రజలను ధర్మ మర్యాదలతో నియమిస్తే అది ధర్మమే అవుతుంది కదా. వారు ధర్మాన్ని ఉల్లంఘించకుండా ఉండే వరకు
ఈ శాసనం వర్తిస్తుంది. ధర్మాన్ని ఉల్లంఘించే వారిని దండించకపోతే మాత్రం వారు అందరినీ పరాభవిస్తారు కూడా. దానికంటే పూర్వం కూడా ప్రజలను తేలికగా శాసించడం జరిగేది. ఎందుకంటే వారు మృదు స్వభావం, చక్కని శీలం, సత్యనిష్ట కలిగి ఉండేవారు. వారికి కోపం, ద్రోహం చాలా తక్కువగా ఉండేవి. బాగా పూర్వకాలంలో అని అసహించుకోవటమే పెద్ద శిక్షగా ఉండేది. ఇప్పుడైనా లెక్కలేదులేండి. పూర్వులు దానికే ఎంతో బాధపడిపోయేవారు. ఆ తరువాత నిందించటాన్ని శిక్షగా భావించారు. దీనిని వాగ్దండనం అంటారు. వాగ్దండం తర్వాత అర్ధదండం ఏర్పడింది. అనగా అపరాధి ఆస్తిని రాజు స్వాధీనం చేసుకోవటం మొదలైంది. ఇప్పుడు వధదండం అమల్లో ఉంది. అయినా కూడా మరికొంతమందిని ఈ శిక్షలో కూడా నియంత్రించలేకపోవటం జరుగుతూ ఉన్నది. దొంగలు మాత్రం మానవులకు, దేవతలకు కూడా ఆత్మీయులు కారు. అలాగే గంధర్వులకు, పితృదేవతలకు కూడా సంబంధించిన వారు కారు. దొంగ అసలు ఎవరికీ సంబంధించిన వాడు కాదు. కొందరు శ్మశానం నుండి, పిశాచాదుల నుండి పద్మాలు మొదలైన అలంకారాలను, దేవతలను ధరింపజేసిన అలంకారాలు దొంగలిస్తారు. అలాంటి బుద్ధి లేని వారిని ఎవరు నియంత్రిస్తారు అన్నాడు. అప్పుడు సత్యవంతుడు ఇలా చెప్పాడు, తండ్రి, దొంగలను వధించి సజ్జనులను రక్షించకపోయినా అహింసా మార్గంలో నడుస్తూ దొంగలను సజ్జనులుగా మార్చలేకపోయినా త్రికాలాలోని వారి పారమార్థిక లాభాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఒక ఉత్తమ ఉపాయంతో వారి చోర వృత్తిని శాశ్వతంగా తొలగించాలి. చాలామంది రాజులు తమ ప్రజల జీవనయాత్ర కోసం ఉత్తమ తపస్సు చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి దొంగలు ఉండటాన్ని చూసి సిగ్గుపడతారు. అందుకే రాజులు తమ ప్రజల బాగుండాలని, ప్రజలందరూ ధర్మాచారాలు పాటించాలని తపస్సు చేస్తూ ఉంటారు. దండభయం పెట్టి ప్రజలను ధర్మాన్ని ఆచరించేలాగా చేస్తారు. అంతేకాని రాజులు ఇష్టం వచ్చినట్లుగా దండించరు. ఇలా మంచి ప్రవర్తనను కలిగి రాజులు చాలా కాలం పాటు ప్రజలను పాలిస్తారు. అప్పుడు ప్రజలందరూ కూడా ఆ ఉత్తముడైనటువంటి రాజునే అనుసరిస్తారు. సదైవహి గురోః వృత్తం, సదైవహి గురోః వృత్తం అనువర్తంతి మానవాః, అనువర్తంతి మానవాః. సహజంగా మానవులు ఉత్తములనే అనుసరిస్తారు కదా. రాజు తన మనస్సును నిగ్రహించుకోకుండా ఇంద్రియాలకు వశుడై ప్రవర్తిస్తూ ప్రజలను నియంత్రించాలి అనుకుంటే ఆ రాజును చూసి ప్రజలు నవ్వుతారు. ఎవరైనా గర్వంతోనూ మోహంతోనూ రాజు పట్ల హద్దుమీరి ప్రవర్తించినట్లయితే అతడిని అన్ని ఉపాయాలతోనూ నియంత్రించాలి. అప్పుడు అతడు ఆ పాపాన్ని తొలగించుకుంటాడు. చెడ్డ పనిని నియంత్రించే ముందు రాజు తనను తాను నియంత్రించుకోవాలి. తర్వాత బంధువులను కూడా కఠినంగా శిక్షించాలి. పాపాలు చేసే నీచుడు కనుక మహా దుఃఖాన్ని పొంది తీరాలి. లేకపోతే ఆ రాజ్యంలో పాపాలు పెరిగిపోతాయి, ధర్మాలు తరిగిపోతాయి. ఇది నిజం నాయనా. ఒక కరుణ కలవాడు నాకు ఈ ఉపదేశం చేశాడు. అప్పుడు అతడు నాతో ఇలా అన్నాడు, అయ్యా, ఈ ఉపదేశాన్ని నాకు నా తాతలు చేశారు అని చెప్పాడు. అందుచేత ధర్మం 4 పాదాలతో నడిచే కృతయుగంలో రాజులు అహింసాపూర్వకంగానే ప్రజలను పాలించారు. త్రేతాయుగం వచ్చేసరికి ధర్మానికి 1 పాదం తగ్గింది. ద్వాపర యుగం వచ్చేసరికి ధర్మానికి 2 పాదాలు తగ్గాయి. కలియుగంలో ధర్మానికి 1 పాదమే మిగిలింది, అది క్షీణంగా. అలా కలియుగం వచ్చాక రాజు యొక్క చెడు ప్రవర్తనతోనూ కాల ప్రభావంతోనూ ధర్మంలో 16వ వంతు భాగం మాత్రమే మిగిలింది. ఇంత అహింసాత్మకమైన దండంతో ధర్మాధర్మాలను సంకరం కనుక ఏర్పడితే దండించదగిన వ్యక్తి యొక్క వయస్సు, శక్తి, కాలం అనే వీటిని బట్టి దండించాలి. సత్యాయహి యథానేక, సత్యాయహి యథానేక జహ్యాత్ ధర్మఫలం మహత్ భూతానాం మనుకంపార్థం, భూతానాం మనుకంపార్థం
మనుః స్వయంభువో బ్రవీత్. మనుః స్వయంభువో బ్రవీత్. స్వయంభువ మనువు ప్రాణుల కృప చూపించడానికే ధర్మాన్ని ఉపదేశించాడు. ధర్మం యొక్క మహాఫలం ఏమిటంటే సత్యరూపుడైనటువంటి పరమాత్మను పొందటమే అయి ఉంది. కనుక ధర్మాన్ని విడిచిపెట్టరాదు అన్నాడు సత్యవంతుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 268, 269 అధ్యాయాలు. ఈ అధ్యాయాల్లో శూమరశ్మి కపిలలు సంవాదము, మరి గోవు మరి కపిల సంవాదంలో యజ్ఞం గురించి విస్తారంగా చెప్పబడింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 270వ అధ్యాయం. ఈ అధ్యాయంలో చెప్పబడిన ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుందాం. లోపం లేకుండా ఫలాన్ని విడిచిపెట్టిన వారు, రాగద్వేషాలు లేనివారు, ధనానికి సత్పాత్ర దానమే యోగ్యత కలవారికి దానం ఇవ్వటమే మంచి మార్గమని భావించేవారు, పాపకృత్యాలు చేయని వారే కర్మయోగులవుతారు. ఇలాంటి కర్మయోగులు ఏది సంకల్పిస్తే అది తప్పకుండా లభిస్తుంది. సత్యాన్ని ధర్మాన్ని ఆశ్రయించిన వారు ఇతరులకు ఏమాత్రము ఎదురించటానికి వీలు కాకుండా ఉంటారు. స్వబుద్ధిని కాకుండా శాస్త్రాన్ని అనుసరిస్తూ ఉంటారు. అలాంటి వారు ప్రాణం పోతున్నా కపట ధర్మం ఆచరించరు, ఉత్తమ ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఎప్పుడూ కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవలసిన పరిస్థితి రానే రాదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 271, 272 అధ్యాయాలు. ఈ అధ్యాయాలలో ధర్మము అహింసల యొక్క గొప్పదనం చెప్పబడింది. ధర్మరాజు భీష్ముడిని ధర్మం కోసం చేసే యజ్ఞం ఎలా ఉంటుంది అని అడిగాడు. అప్పుడు భీష్ముడు ధర్మరాజుకు నారదుడు చెప్పిన కథను చెప్పి యజ్ఞంలో హింస అనేది ఉండకూడదు అని అహింస యొక్క గొప్పదనాన్ని ఇలా చెప్పాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.